Hi everyone, welcome to Sarkari Job Updates. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటి వివరాలు ఏంటో చూద్దాం. స్టార్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ చూసినట్టయితే 18/8 అంటే ఆగస్టు 18 నుండి సెప్టెంబర్ 17 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. డెసిగ్నేషన్ గ్రూప్ టెక్నీషియన్ 1 గ్రూప్ 2. ఓకే, టోటల్ వేకెన్సీస్ చూసినట్టయితే 43 ఉన్నాయి. సో ఇక్కడ చూడండి యూఆర్ ఓబీసీ కేటగిరీస్ కూడా ఇచ్చారు చూసుకోండి. క్లాసిఫికేషన్ ఆఫ్ పోస్ట్ అండ్ పే లెవెల్ అయితే గ్రూప్ సి లెవెల్ 19,900 అరౌండ్ 20,000 టు 63,000 వరకు అయితే ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ నాట్ ఎక్సీడింగ్ చూడండి 28 years అప్పర్ ఏజ్ లిమిట్. ఓకే, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండ్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పోస్ట్ కోడ్ ట్రేడ్ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి. ఓకే, 260101 అయితే ఎస్ఎస్సి 10th స్టాండర్డ్ ఆర్ ఎస్ఎస్సి. సో ఇది కూడా సేమ్ 260102 ఈ పోస్ట్లకు కూడా ఎస్ఎస్సి 10th స్టాండర్డ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడేమో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఓకే సర్టిఫికేట్ ఉండాలి కంపల్సరీ. ఇక్కడ డెస్క్ టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ గా సర్టిఫికేట్ ఉండాలి. 260103 పోస్ట్ కోడ్ అయితే ఇక్కడ చూడండి ఎస్ఎస్సి 10th స్టాండర్డ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ విత్ సైన్స్ సబ్జెక్ట్ విత్ మినిమం 55% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ ఐటీఐ సర్టిఫికేట్ ఆర్ నేషనల్ లేదా స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్క్ మెయింటెనెన్స్ లో సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఎంఎల్టీలో 260104 ఎంఎల్టీలో అయితే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఉండాలి. కామన్ గా 10th స్టాండర్డ్ ఉండాలి విత్ 55% మార్క్స్ తోని పాస్ అయి ఉండాలి. ఇక్కడ అప్లికేషన్ ఫీ చూద్దాం. అప్లికేషన్ ఫీ వివరాలు చూసినట్టయితే ఆల్ ద క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఉమెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ వీరు కాకుండా మిగతా వారికైతే 500 రూపీస్. ఓకే, ఫీ కెన్ బి పేడ్ ఆన్లైన్ త్రూ ఎస్బీఐ కలెక్ట్ కేవలం ఎస్బీఐ ద్వారా అప్లై చేయాలి. ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే అప్పర్ ఏజ్ లిమిట్ 28 years 28 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. ఓకే, కేటగిరీ ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్టయితే అప్లికేషన్స్ రిసీవ్డ్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ పీరియడ్ షెల్ బి స్క్రీన్డ్ బై ఏ స్క్రీనింగ్ కమిటీ. ఓకే, అప్లికేషన్స్ ఎవరైతే మనం అప్లై చేస్తారో వాళ్ళు అప్లై చేసిన తర్వాత ద క్యాండిడేట్స్ యాజ్ రికమెండెడ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇండివిజువల్స్ హూ క్వాలిఫై ఇన్ ద ట్రేడ్ టెస్ట్ విల్ బి ఇన్వైటెడ్ టు అపియర్ ఇన్ ద కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్. ఓకే, పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 వాటి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పేపర్ 1 అయితే సబ్జెక్ట్ మెంటల్ అబిలిటీ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50, మ్యాక్సిమం మార్క్స్ అయితే 100 ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ అయితే దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. నెక్స్ట్ పేపర్ 2లో అయితే జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. 25 టోటల్ అన్ని మ్యాక్సిమం మార్క్స్ 75. ఇక్కడ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా 75 మార్క్స్ ఉంటాయి. 1 నెగిటివ్ మార్కింగ్ 1 మార్క్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అంటే ఇక్కడ చూడండి 25 3 75 అంటే 3 మార్కులు. ఒక క్వశ్చన్ కి 3 మార్కులు ఇస్తున్నారు కదా, సో 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పేపర్ 3లో కూడా కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 ఉంటాయి, 150 మార్క్స్. అంటే ఇక్కడ కూడా సేమ్ త్రిబుల్ చేస్తారు. సో నెగిటివ్ మార్కింగ్ సేమ్ 1 నెగిటివ్ మార్కింగ్ అంటే 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకే, హౌ టు అప్లై మరి ఎలా అప్లై చేయాలంటే www.csirres.in లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకే, సర్టిఫికెట్స్ 1కి 2 సార్లు చూసుకొని అదేవిధంగా లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అన్ని దగ్గర పెట్టేసుకొని అప్లై చేసుకోండి. ఓకే, అప్లికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ సర్టిఫికెట్ ఇక్కడ ఉంది, ఈ సర్టిఫికెట్ కబోర్డ్ లో ఉంది వెతకకుండా అన్ని సర్టిఫికెట్స్ అన్ని ఒక దగ్గరికి చేర్చుకున్న తర్వాత అప్పుడు మాత్రమే
అప్లై చేసుకోండి. ఓకే, ఇలాంటి మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన సర్కార్ జాబ్ అప్డేట్స్ని డైలీ ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.